మనం యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ టాలీ అయిపోయినాయి. లెసన్ 20లో బ్యాచ్ వైస్ డీటెయిల్స్ అనేది చేసాము. అయితే ప్రైమ్‌లో కూడా బ్యాచ్ వైస్ డీటెయిల్స్ ఎలా చేయాలన్నది మనం షార్ట్‌కట్‌లో చూస్తే గనక చాలా సింపుల్ స్టెప్స్ అండి. ముందు మనం ఏంటంటే కంపెనీ క్రియేట్ చేసే టైంలో మనకు ఆల్రెడీ ఫీచర్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా! ఒకవేళ మనం కంపెనీ క్రియేట్ చేసి రెడీగా ఉంచుకున్నాం ఇక్కడ జమియా మెడికల్స్ అని చెప్పేసి. ఒకవేళ ఆల్రెడీ కంపెనీ క్రియేట్ అయిపోతే తర్వాత మనం ఏం చేయాలి ద ప్రొసీజర్ సింపుల్‌గా F11 ప్రెస్ చేస్తారు. F11లో మీరు చూసుకోవాలి బేసిక్ ఆప్షన్స్ ఏమి యాక్టివ్‌లో ఉండాలి అంటే టాపిక్ ఈస్ బ్యాచ్ వైస్ డీటెయిల్స్ కాబట్టి ఎనేబుల్ బ్యాచెస్ అనేది ఎస్ చేసి దాని కింద కంటిన్యూషన్‌లో ఉన్న మెయింటైన్ ఎక్స్‌పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ అనేది ఎస్ చేసుకుంటే ప్రెజెంట్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కంట్రోల్ ఏ చేసి యాక్టివ్ చేసుకొని వి విల్ గో బ్యాక్ అండ్ మనం ప్రస్తుతానికి చూసే ఆప్షన్ క్రియేట్‌లోకి వెళ్ళి ఒక యూనిట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఓకే ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ మనం యూనిట్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. యూనిట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూస్తే యూనిట్ క్రియేషన్ స్క్రీన్‌లో మనకిక్కడ మనము సింపుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్‌టిఆర్ అని చెప్పి క్రియేట్ చేస్తాము. ఎస్‌టిఆర్ అంటే నథింగ్ బట్ కింద మనం ఫార్మల్ నేమ్‌లో రాస్తాము స్ట్రిప్. ఓకే. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌లో నేను మెడికల్ స్టోర్ కాబట్టి స్ట్రిప్స్ వైస్‌గా సేవ్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ స్ట్రిప్ ఈజ్ మళ్ళీ ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఇంకొకటి కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. అదేంటంటే టాబ్లెట్స్. సో, సెకండ్ యూనిట్ ఇది. టాబ్లెట్స్ వచ్చేసి ఫార్మల్ నేమ్‌లో క్లియర్‌గా టాబ్లెట్స్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఓకే. 2 యూనిట్స్ క్రియేట్ చేశాను. ఈ 2 యూనిట్స్‌ని మనం కంబైన్ చేయాలి. కాబట్టి నేను బ్యాక్ స్పేస్ చేస్తే ఈ స్క్రీన్‌లో నాకు కాంపౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. కాంపౌండ్ ఏం చేస్తదంటే ఈ 2 యూనిట్స్‌ని కంబైన్ చేయడానికి యూజ్ అవుతది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకే యూనిట్‌లో మరి ఇంకో యూనిట్ ఉంటే మనకి మెన్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కేజీ దగ్గర 1000 గ్రామ్స్ కదండీ! అలా అలా చెప్పాలి అంటే మనకి ఇది గ్యారంటీగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్ట్రిప్ దగ్గర 10 టాబ్లెట్స్ అని లేదా 15 టాబ్లెట్స్ అని 20, 30, 60 ఇలా ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో మెన్షన్ చేయాలనుకుంటే కనుక నాకిది బాగా యూజ్ అవుతుంది. నేనైతే స్ట్రిప్‌కి ఒక 10 కన్వర్షన్ వచ్చేసి 10 అనేసాను. సెకండ్ యూనిట్ పేరు ఇక్కడ టాబ్లెట్స్ అని చెప్తాను. అంటే ఈ లెక్కన చూస్తే స్ట్రిప్ ఆఫ్ 10 టాబ్లెట్స్ అంటే అర్థం ఒక స్ట్రిప్‌లో మొత్తం 10 టాబ్లెట్‌లు ఉంటాయి అని చెప్పి అర్థం. ఓకే. ఇలా కాంపౌండ్ యూనిట్ మనం మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకే స్ట్రిప్‌లో ఇంకొక 20 మెడిసిన్స్ ఉండొచ్చు. కాబట్టి 20 టాబ్లెట్స్. ఇలా మనకి మన మెడికల్ స్టోర్‌లో స్ట్రిప్స్‌కి ఎన్నెన్ని మెడిసిన్స్ ఉంటాయో మనము మెన్షన్ చేయొచ్చు. ఆ విధంగా చేసుకొని సేవ్ చేసిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళి ఇప్పుడు యూనిట్స్ కూడా క్రియేట్ యూనిట్స్ కాదండి. ఐటెమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐటెమ్స్, గ్రూప్స్ అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూప్స్‌లోకెళ్ళి గ్రూప్స్‌లో మెడిసిన్స్ అని చెప్పి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? కెన్ క్వాంటిటీస్ బి యాడెడ్ అంటే చేసుకోవచ్చు. అవసరమైతే యూజ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళి స్టాక్ ఐటెమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ నంబర్ 20లో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మనం వెరీ నార్మల్‌గా అంటే ప్రైమ్‌లో ఎలా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ఇది చేయడం అన్నమాట. సో, ఒకే ఒక మెడిసిన్ డాట్ అనేది చేద్దాము. డాట్ వచ్చేసి మెడిసిన్స్‌లో లింక్ చేసి పెట్టాము. ఇక్కడ పర్ స్ట్రిప్ 10 టాబ్లెట్స్ ఉంటాయనుకుంటే, స్ట్రిప్ ఆఫ్ 10 టాబ్లెట్స్ తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్. సో, అందుకని స్ట్రిప్ ఆఫ్ 10 టాబ్లెట్స్ తీసుకున్నాను. మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనేది యెస్ చేసుకుంటున్నాను. మెయింటైన్ ఇన్ బ్యాచెస్ యెస్ చేసిన తర్వాత కంపల్సరీగా ఎనీ ఐటెమ్ ఎన్ని ఉంటే అన్నిట్లికి కూడా ప్రతి ఐటెమ్‌కి కూడా మెయింటైన్ ఇన్ బ్యాచెస్ యెస్ చేయాలి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యెస్ చేయాలి. తర్వాత అలాగే యూజ్ ఎక్స్‌పైరీ డేట్స్ కూడా యెస్ చేయాలి. ఇన్ ప్రతి ఐటెమ్‌కి కూడా ఇది మ్యాండేటరీ. ఓకే. ఓపెనింగ్ క్వాంటిటీ ఏమైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఓపెనింగ్ క్వాంటిటీ లేకపోతే స్కిప్ చేసి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఇలా మనం ఎన్ని ఐటెమ్స్ ఉంటే అన్ని ఐటెమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఐటెమ్ క్రియేషన్. ఐటెమ్ క్రియేషన్ అయిపోయింది కదా! ఒకవేళ కనుక మనము ఇప్పుడు పర్చేస్ చేయాలన్నా, లేకపోతే సేల్ చేయాలన్నా మనము
వోచర్స్‌లోకి వచ్చేసేయాలి. వోచర్స్‌లోకి వచ్చేసి మనం పర్చేస్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి కాబట్టి డేట్ స్కిప్‌లోకి రెడీగా వచ్చేసింది. ఒకవేళ డేట్ మీరు మార్చాలంటే F2 ప్రెస్ చేసుకొని డేట్ మార్చుకోవచ్చు. నాకైతే పెద్ద మ్యాండేటరీ కాదు కాబట్టి డేట్ సేమ్ డేట్‌లో చేసేస్తున్నాను. నా స్క్రీన్ పేమెంట్‌లో ఉందండి. పేమెంట్ నుండి మనం మళ్ళీ F9 పర్చేసెస్‌లోకి వెళ్ళాలి. సో, దిస్ ఈస్ డేట్. పర్చేస్ స్క్రీన్‌లో రెడీగా ఉన్నారు. అండ్ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ కూడా మనం రాసుకోవచ్చు. పాడి అకౌంట్ నేమ్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి ఎగ్జాంపుల్. సో, క్యాష్ తీసుకోవచ్చు. ఓకే. సో, క్యాష్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిసీట్ నోట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం పెద్దగా యూజ్ చేయట్లేదు. కంట్రోల్ ఏ చేసి స్కిప్ అవుతున్నాం. అండ్ ఇక్కడ కూడా అలాగే పార్టీ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ ఏ స్కిప్ చేస్తున్నాం. అండ్ పర్చేస్ లెడ్జర్‌లో మీకు యాక్చువల్‌గా లెడ్జర్ క్రియేట్ అయ్యి ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ లేకపోతే దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. మీకు ఆల్సీ చేయక్కర్ లేకుండా క్రియేట్ ఆప్షన్ వచ్చింది కదా! క్రియేట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మళ్ళీ మీకు లెడ్జర్ క్రియేషన్‌కి రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ నేను పర్చేసెస్ లెడ్జర్ అన్న చోట ఎప్పుడు కూడా ఒకటే వర్డ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ పర్చేసెస్. పర్చేసెస్ అండర్ పర్చేస్ అకౌంట్. మిగతావి ఏమి అవసరం లేదని సేవ్ చేసేయచ్చు. తర్వాత నేమ్ ఆఫ్ ఐటమ్ అడుగుతున్నాడు కదా! నేమ్ ఆఫ్ ఐటమ్ చెప్పాలి కాబట్టి ఆల్రెడీ డాట్ రెడీగా ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ అందుకనే నంబర్ ఆఫ్ ది బ్యాచ్ అడుగుతాడు. న్యూ నంబర్ అని చెప్పి ఎంటర్ చేయాలి. పర్చేస్ చేస్తున్నప్పుడు కాబట్టి బయట వాళ్ళు దీనికి బ్యాచ్ నెంబర్ ఇస్తారు కాబట్టి మనం ఆ బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయాలి. BNO 1611 సంథింగ్ నెంబర్ ఇచ్చుకున్నాం. బ్యాచ్ నెంబర్ అన్నమాట. క్వాంటిటీ ఎన్ని అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. క్వాంటిటీ మీరు కావాలనుకుంటే ఒక 100 స్ట్రిప్స్ అని ఎంటర్ చేసుకోండి. ఓకేనా? 1000 టాబ్లెట్స్ అని వచ్చినా దట్ ఈస్ 100 స్ట్రిప్స్. బికాజ్ మల్టిప్లైడ్ బై 10. సో, ఒక్కొక్క స్ట్రిప్ రేట్ 15 రూపీస్ ఎక్స్‌పెక్ట్ చేసి ఏసుకోండి. ఓకే. ఏప్రిల్ 2021 మేబీ 31st మీకు మార్చ్ 2024లో ఎక్స్‌పైర్ అవ్వచ్చు. ఓకే. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఈ బ్యాచ్ ఇలా తయారైంది. 1500 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాం మనం. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఉంటే కూడా నెక్స్ట్ ఐటమ్ మెన్షన్ చేయొచ్చు మీరు. లేదు నెక్స్ట్ ఐటమ్ ఏం లేకపోతే సింపుల్‌గా ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకో. ఇప్పుడు ఒకవేళ సేల్ చేయాలంటే మీరు F8 ప్రెస్ చేసుకోవచ్చు. F8 ప్రెస్ చేసి మళ్ళీ సేల్ ఎంట్రీ చేయొచ్చు. రెడీగా సేల్స్‌లోకి వచ్చేసాం కదా! సేల్స్‌లో కూడా క్యాష్ ట్రాన్సాక్షనే అనుకుందాము. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ ఎంట్రీ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ చేసి క్యాష్ లెడ్జర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ సేల్స్ లెడ్జర్ అన్నప్పుడు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సేల్స్ లెడ్జర్ రెడీగా క్రియేట్ అయ్యి లేదు కాబట్టి సింపుల్‌గా క్రియేట్ మీద క్లిక్ చేస్తే సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్. కంట్రోల్ ఏ ప్రెస్ చేసాము. సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసాము. మళ్ళీ ఐటమ్ నేమ్ డాట్ రెడీగా ఉంది కాబట్టి దాన్ని మనము యూజ్ చేసుకుంటాం. కాకపోతే సేల్స్‌లో మాత్రం ఇంతకుముందు ఏదైతే పర్చేస్‌లు బ్యాచ్ నంబర్‌తో పర్చేస్ చేసామో అవే మనం సేల్ చేయాలి. కాబట్టి బ్యాచ్ నంబర్ 1611లోవి మనం సేల్ చేస్తున్నాము. క్వాంటిటీ మేబీ ఒక 5 స్ట్రిప్స్ లేదా 5 టాబ్లెట్స్. ఒకవేళ స్ట్రిప్స్ అయితే మీరు ఇక్కడ 5 అని నంబర్ వేయాలి. లేకపోతే టాబ్లెట్స్ అయితే మనకి అక్కడ 1 స్ట్రిప్‌లో 10 టాబ్లెట్స్ కాబట్టి ఒకవేళ 5 టాబ్లెట్స్ అంటే 5/10 లేదా 0.5 కదా! కాబట్టి 0.5 అని వేసుకుంటే 5 టాబ్లెట్స్ కింద వస్తుంది. ఓకేనండి.
10/5 లేదండి సరిపోయింది 5/10 లేదా 5 టాబ్లెట్స్ అని చెప్తే మనకి టాబ్లెట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం రేట్ వేసేటప్పుడు స్ట్రిప్ రేట్ వేసుకుంటే దెన్ ఆటోమేటికల్లీ ₹7.50 పడింది. 0.5 వేసాం కాబట్టి. గాట్ ఇట్? అంటే ఎప్పుడైనా మనం ఇలాగా ఒక స్ట్రిప్‌లో హాఫ్ షీట్ లేకపోతే ఒక 2, 3 మెడిసిన్స్ ఇలాంటివి అమ్మినప్పుడు మనకి కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేలాగా ఇలా చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ లిస్ట్ ప్రెస్ చేసి ఈ ఎంట్రీని నేను సేవ్ చేసేస్తాను. రైట్. వెరీ గుడ్. తర్వాత ఒకవేళ ఇది పర్టిక్యులర్‌గా ప్రింట్ ఇచ్చే ముందు వచ్చిందా? రాలేదా? ప్రింట్‌లో బ్యాచ్ డీటెయిల్స్ వస్తున్నాయా? లేదా? ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మనకు ఉండిపోతాయి. కాబట్టి ఎందుకైనా మంచిది దీన్ని పేజ్ అప్ చేస్తున్నాను నేను. పేజ్ అప్ చేసి ఈ సేల్ బిల్ ఏదైతే ఉందో కస్టమర్‌కి ఇచ్చే ముందు మనం ప్రింట్ ఇస్తాం కదా! నేచురల్‌గా కస్టమర్‌కి ఇవ్వడానికి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్ట్ పి కానీ లేకపోతే మీకు ఆహ్, ఇక్కడ చూసారు కదా! ఇది క్లిక్ చేసుకోవచ్చు. ఇందులో కరెంట్ అని చెప్పేసి ఉంది కదా! కంట్రోల్ పి దాన్ని క్లిక్ చేసుకోవాలి. అందులో మీకు మళ్ళీ డైరెక్ట్‌గా ప్రింట్ ఇచ్చేయడానికి ఆప్షన్ ఉంది. ప్రింట్ ఇచ్చే ముందు కాన్ఫిగరేషన్స్ ఏమన్నా సెట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. లేదా ఒకవేళ ప్రివ్యూ చూస్తానంటే ప్రివ్యూ చూసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. ప్రెజెంట్ మనం ఏం చేద్దామంటే కాన్ఫిగర్‌లోకి వెళ్ళి ఈ కాన్ఫిగరేషన్‌లో సెట్ చేసుకోవాల్సినవన్నీ సెట్ చేసుకోవాలి. ఇన్వాయిస్ తాలూకా హైట్, విడ్త్ ఇలాంటివి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా బిల్ వైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి కూడా యెస్ చేసుకోవాలి. ఇక్కడ మనం టాపిక్‌లోనే బిల్ వైస్ డీటెయిల్స్, బ్యాచ్ వైస్ డీటెయిల్స్ కదా! సో, బ్యాచ్ వైస్ డీటెయిల్స్ కాబట్టి ఏం చేయాల్సి ఉంటదంటే ఇలా కిందకంటా వచ్చి ఇక్కడున్న బ్యాచ్ వైస్ డీటెయిల్స్ యెస్‌లో ఉందో లేదో చూసుకోవాలి. షో బ్యాచ్ వైస్ డీటెయిల్స్ అని ఉంది కాబట్టి హౌ నెక్స్ట్ టైమ్ ప్రింట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌గా మనకి తప్పనిసరిగా ప్రివ్యూలో మనకి బ్యాచ్ డీటెయిల్స్ మెన్షన్ అవుతాయి. సో, ప్రివ్యూ కూడా నేను చూస్తున్నాను. ఈ ప్రొడక్ట్ ఆల్ట్+జెడ్ జూమ్ చేయడానికి యూజ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి ఐటెమ్ పేరుతో ఖచ్చితంగా మనకి ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ తాలూకా బ్యాచ్ నంబర్స్, ఎక్స్‌పైరీ డేట్స్ అన్నీ కూడా ప్రింట్‌లో మనకి డిస్‌ప్లేకి వస్తాయి. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ వి హావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ బ్యాచ్ వైస్ డీటెయిల్స్. ఒక్కసారి మళ్ళీ టాలీ ప్రైమ్‌లో ఇలా చేయొచ్చని తెలుసుకున్నాం గదా! ఇంకొకసారి రిపోర్ట్స్ కూడా చూసేస్తే బావుంటుంది. రిపోర్ట్స్‌కి మనం ఏం చేయాల్సుంటది అంటే వెనక్కి పూర్తిగా ఎస్కేప్ చేసుకుంటూ వచ్చేసి డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్ ఉంది గదా! అందులోకి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ బుక్స్ అనే ఆప్షన్ ఉంటది. ఇన్వెంటరీ బుక్స్‌లో బ్యాచ్ అని ఉంటుంది. బ్యాచ్ ఓపెన్ చేస్తే మీరు డాట్ అనే మెడిసిన్ పేరు ఇచ్చేసి దాని బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గాని, ఎక్స్‌పైరీ డేట్ గాని, బ్యాచ్ నంబర్ కానీ, అలాగే సేల్‌కి వచ్చేసి డీటెయిల్స్ అంటే ఇన్వార్డ్, అవుట్‌వార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని డీటెయిల్స్ మనకి మెన్షన్ చేస్తుంది. ఇక్కడే చూసుకోవచ్చు బ్యాచ్ డీటెయిల్స్. ఇక్కడ కాకుండా కూడా మనం కావాలంటే మనకు తెలిసినట్టు ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ ఆప్షన్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా చూసుకోవచ్చు. మనం స్టాక్ సమ్మరీకి వెళ్ళి చూస్తే సారీ స్టాక్ సమ్మరీకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి మెడిసిన్స్‌లో ఎంత క్వాంటిటీ ఉన్నదో మనకి క్లారిటీ ఇచ్చేసారు. 99 స్ట్రిప్స్ ఉన్నాయి. 15 రేట్. ఓకేనండి. ఇలా మనం బ్యాచ్ వైస్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాచ్ వైస్ డీటెయిల్స్ ఇన్ టాలీ ప్రైమ్. ఫ్రెండ్స్, టాలీ ERP9లో క్లాస్ 20 ఇంకా క్లారిటీతో ఉంటుంది. అది కూడా ఫాలో చేయండి. అది ఫాలో చేసి ఇటు చూడండి. ప్రైమ్‌లోను అలాగే ERP9లోను రెండిట్లోనూ మనం ఒకవేళ కనుక బ్యాచ్ వైస్ డీటెయిల్స్ ఫాలో చేయాల్సొస్తే ఎలాగా అనేది మనకు తెలిసిపోతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. Like, share, subscribe, comment my channel. Thank you a lot.